చెన్నై నగరాన్ని ముంచెత్తిన జల విషాదం కొత్త హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మించే ప్రాంతంలో వరదలు పోటెత్తితే రాజధాని నగరమంతా జలమయం కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతితో చెలగాటం ఆడడం అంత మంచిది కాదని మేధావులు సూచిస్తున్నారు. చెన్నై సంద్రాన్ని చూశాక ఏపీ రాజధాని ఎంత సేఫ్ అన్న అంశంపై అధికారుల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం శాస్త్రీయ దృక్పథాన్ని పక్కన పెట్టి అనవసర పంతాలతో అనుకున్న చోటనే రాజధాని కడతామంటోంది. ఒకవేళ చెన్నై తరహాలో కుంభవృష్టి కురిస్తే, కృష్ణానది పొంగి వరద ముంచెత్తితే ఏపీ రాజధాని పరిస్థితి ఏంటి? అమరావతి సేఫ్ కాదా? దీనిపైన ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర నిర్మాణానికి ఎంచుకున్న ప్రాంతంలో భూకంపాలు వచ్చే ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఉస్మానియా విశ్వవిద్యాలయ భూగర్భ శాస్త్రవేత్త బాలకృష్ణ హెచ్చరిస్తున్నారు. దానికి తోడు భారీ వర్షాలు కురిస్తే అమరావతి నగర ప్రాంతం జలమయమయ్యే ప్రమాదము ఉందని ఆయన అంటున్నారు. ప్రత్యేకించి రాబోయే 200 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలని, డ్రైనేజీ వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆయన సూచిస్తున్నారు. లేని పక్షంలో చెన్నైని మించిన జలప్రయాలు ముంచుకొస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. అమరావతి కోసం మనం ఏదైతే స్థలం నిర్ణయం చేసుకున్నామో అక్కడ ఒకటి కాదు 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఏమిటి అంటే, మొదటిది అది కొంత భూకంపానికి ఎదుర్కొనే అవకాశాలు వచ్చే ఉన్న ఈరోజు ఉన్న మన అమరావతి ప్లేసు. రెండవది ఏంటంటే, అమరావతి అనేది మనం గుంటూరు ఇటు విజయవాడకు దగ్గరలో ఉంది. గుంటూరు కూడా సముద్ర మట్టానికి దాదాపు 30 మీటర్ల ఎత్తులో ఉంది. విజయవాడ సముద్ర మట్టానికి 23 మీటర్ల ఎత్తులో ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ కానీ, ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కానీ ఎప్పుడైనా విపరీతమైన వర్షం వచ్చినప్పుడు ఇది కూడా మనకు కూడా కొంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటాము. కాబట్టి మన వాళ్ళు కూడా ఇప్పుడు కడుతున్నప్పుడు చాలా ముందు చూపుతో ఇంకొక 200 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి నిర్మాణాలు చేస్తే తర్వాత ముఖ్యంగా ఈ వరద నీళ్లు పోయే సౌకర్యము పటిష్టంగా ఉండాలి. మురుగు కాలువల నియంత్రణ కూడా సరిగా ఉంటేనే, ఎందుకంటే ఇదంతా పోయి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. సముద్రం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇంతే ఈ 2 నగరాలు నేను ఇందాక చెప్పాను, ఒకటేమో గుంటూరు, ఒకటి విజయవాడ. ఇంతేకాకుండా మనం చూస్తే విశాఖపట్నం ఏమో 45 మీటర్ల ఎత్తులో ఉంది, కొంత బెటర్. అలాగే చూస్తే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా నగరం ఉంది అంటే కాకినాడ, కేవలం 2 మీటర్ల ఎత్తులోనే ఉంది. కాబట్టి అది ఇంకా ప్రమాదకరంగా, ఇలాంటి ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తితే ఏపీ రాజధాని అమరావతి ఎంత సేఫ్? ఇంజనీరింగ్, జలరంగ నిపుణులైతే ఎంత మాత్రమూ సేఫ్ కాదని హెచ్చరిస్తున్నారు. కోరి కొరివితో తలగొక్కున్నట్లు వరద ముప్పు ఖచ్చితంగా ఉంటుందని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతి నిర్మాణానికి పూనుకోవడం పట్ల నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై నగరం సముద్ర మట్టానికి కొద్దిపాటి ఎత్తులోనే ఉన్నప్పటికీ అక్కడ కుండపోత వర్షాల కన్నా కూడా ప్రభుత్వాలు, ప్రజల కబ్జాల కారణంగానే జలప్రళయ ప్రభావం తీవ్రంగా ఉంది. మరి మన అమరావతి నగరం పరిస్థితి ఏంటి? అమరావతిలో 50,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రాజధాని నగరాన్ని కట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఓ మాదిరి వర్షాలు పడితేనే ఏపీ కొత్త రాజధానిలో 13,000 ఎకరాల విస్తీర్ణం జలమయమవుతుంది. అదే కొంచెం భారీ వర్షాలు పడితే 25,000 ఎకరాల విస్తీర్ణం నీట మునుగుతుంది. మరి చెన్నై తరహాలో కుంభవృష్టి కురిస్తే ఏమవుతుంది? మొత్తం రాజధాని నగరమంతా జలమయమవుతుంది. చెన్నై విషాదాన్ని చూశాక ఇప్పుడు ఏపీ సిఆర్డీఏ అధికారుల్లో కలవరం మొదలైంది. రోజుల తరబడి కుంభవృష్టి కురిస్తే అమరావతి ఏమాత్రం సేఫ్ కాదని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశం కోసం అన్వేషించిన శివరామకృష్ణన్ కమిటీ కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం శ్రేయస్కరం కాదని హెచ్చరించింది. అక్కడ వరద ముంచెత్తే ప్రమాదాలు ఉంటాయని పేర్కొంది. భారీ వర్షాలు ముంచెత్తితే కృష్ణానదితో పాటు కొండవీటివాగు పొంగి పొరలి వరద బీభత్సం రాజధాని నగరాన్ని అతలాకుతలం చేస్తుందని, అది భారీ నష్టాలకు దారితీస్తుందని శివరామకృష్ణన్ కమిటీ ముందుగానే హెచ్చరించింది.
శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను పక్కన పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. కొత్త రాజధాని నిర్మాణానికి డిజైన్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా సింగపూర్ కంపెనీలను ఆశ్రయించారు చంద్రబాబు. సింగపూర్ కంపెనీ రూపొందించిన మాస్టర్ ప్లాన్లోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు. కొండవీటి వాగులో మెరుపు వరదలొచ్చే అవకాశాలు ఎక్కువని తేల్చిన సింగపూర్ కంపెనీ కృష్ణా వరదలు కూడా తోడైతే అమరావతికి జలగండం తప్పదని హెచ్చరించింది. వరద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవలసి ఉంటుందని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో వర్షాకాలంలో 13,500 ఎకరాలు నీట మునుగుతుందని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారు. ఎడతెరిపిలేని వర్షాలు పడితే రోజుల తరబడి ఆ ప్రాంతమంతా జల దిగ్బంధనంలోనే ఉంటుందని హెచ్చరించారు. కొండవీటి వాగు పొంగితే తుళ్లూరు మండలంలోని 14,000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునుగుతాయి. భారీ వర్షాలు వస్తే 25,000 ఎకరాల వరకు పొలాలు జలమయమవుతాయి. ఇది ఇప్పటి వరకు అనుభవంలో ఉన్న వాస్తవం. మరి ఇదే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నారు. నీటిని బయటకు పంపేందుకు ఎలాంటి ప్రణాళికలు చేయకుండా నిర్మాణాలు చేసి ఊరుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొండవీటి వాగు వరద ప్రభావాన్ని తగ్గించాలంటేనే 1,500 కోట్ల రూపాయల నిధులు అవసరమని సిఆర్డీఏ కమిషనర్ ఇప్పటికే చాలాసార్లు పేర్కొన్నారు. ఈ నిధులు కేవలం కొండవీటి వాగు ప్రభావం నుంచి అమరావతిని కాపాడేందుకే. ఇక కృష్ణానది వరదల ముప్పును తట్టుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ ప్రభుత్వం ఆ నిధులను భరించాలంటే కష్టమే. నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా 2,600 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే జనవరి నుంచి నిర్మాణ పనులు ఆరంభమవుతాయి. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాలు, రాజ్భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, స్టేట్ గెస్ట్ హౌస్, విఐపి హౌసింగ్, స్టాఫ్ హౌసింగ్ కాంప్లెక్స్ల కోసం లక్షలాది చదరపడుగుల స్థలాన్ని కేటాయించారు. ఈ భవనాల నిర్మాణ సమయంలోనే భారీ వర్షాలు పడితే వరద నీరు బయటికి పోయే ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో భారీ వర్షాలు వస్తే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా జలదిగ్బంధనం కావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. రాజధానికి అనువైన స్థల సేకరణ అంశం నుంచి డిజైన్ రూపకల్పన వరకు మొత్తం వ్యవహారమంతా తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారంలో చేసుకుంటూ పోతోంది ప్రభుత్వం. నిపుణుల కమిటీ రాజధాని నిర్మాణానికి అనువైన స్థలాలను సిఫారసు చేస్తే వాటిని కాదని తనకు నచ్చిన చోట రాజధాని కట్టి తీరతామని చంద్రబాబు మంకుపట్టు పట్టారు. అందుకోసం 3 పంటలు పండే బంగారు భూములను బలవంతంగా గుంజుకున్నారు. పంటలు పండే భూములను స్వాధీనం చేసుకుంటే ఆహార భద్రతకే ముప్పు వాటిల్లుతుందని మేధావులు హెచ్చరించినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. విపత్తులు వస్తే, కుంభవృష్టులు కురిస్తే, వరదలు తరుముకొస్తే అమరావతి నగరమే అతలాకుతలమైపోతుందని దేశ విదేశీ నిపుణులు వారిస్తున్నా ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తాననుకున్న చోటనే, అనుకున్న విధంగానే, అనుకున్న కంపెనీల చేతనే రాజధాని నగరాన్ని కట్టి తీరతానని చంద్రబాబు నాయుడు పంతాలకు పోతున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, నిపుణులు ఏం చెప్పినా వినాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు ఓ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. అంత ఏకపక్షంగా అమరావతి నగర నిర్మాణానికి ఆయన దూసుకుపోతున్నారు. మరి చెన్నై తరహా జలప్రళయాలు వస్తే ఏంటి అంటే మాత్రం ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. చెన్నై నగరాన్ని విషాద సందనంలో ముంచెత్తిన ప్రళయంలో ప్రకృతి వైపరీత్యం పాత్ర కన్నా మానవ తప్పిదం పాత్రే ఎక్కువ. కూర్చున్న చెట్టుకొమ్మనే తెగననుకున్నట్లు మనుషులే ఎడాపెడా ప్రకృతి వనరులను కబ్జా చేసి జల ప్రళయానికి కారకులయ్యారు. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆకాశమే చిల్లుపడ్డట్టుగా ఎడతెరిపి లేని కుండపోత వర్షాలు చెన్నై నగరాన్ని జలమయం చేశాయి. నగరమే ఓ సముద్రంగా మారిపోయింది. లక్షలాది మంది చెన్నై వాసులు రోజుల తరబడి జల దిగ్బంధనంలో చిక్కుకుపోయారు. తాగుదామంటే గుక్కెడు నీళ్లు లేవు. చుట్టూరా మాత్రం సాగరంలా నీళ్లు. ఊహించని ప్రళయంతో చెన్నై జనజీవనం స్తంభించిపోయింది.
ఈ ఘోర విషాదానికి కారణమేంటి? ఈ ప్రళయ భీభత్సం ఎవరి పాపం? తప్పంతా ప్రకృతి వైపరీత్యాల మీద నెట్టేయడానికి వీల్లేని పరిస్థితి. ఖచ్చితంగా చెన్నై విషాదానికి మనుషుల తప్పిదాలే కారణం. ఇలాంటి తప్పిదాలు కాదు, క్షమించరాని ఘోర తప్పిదాలే చేశారు. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. వాస్తవానికి చెన్నై నగరం భౌగోళికంగా పల్లపు ప్రాంతంలోనే ఉంది. సముద్ర మట్టానికి 7 మీటర్ల లోపు ఎత్తులోనే నగరం ఉంది. ఎడతెరిపిలేని వర్షాలు, తుపానులు ముంచుకొచ్చినప్పుడు చెన్నైని ఆదుకోవడానికి ఒకప్పుడు వేలాది చెరువులు, కుంటలు ఉండేవి, కాలువలు ఉండేవి. వర్షపు నీరంతా ఆ చెరువులు, కుంటలోకి చేరి అక్కడి నుంచి సముద్రంలో కలిసేవి. ప్రకృతి సిద్ధమైన వనరులపై మనిషి కన్ను పడింది లగాయితూ కష్టాలు మొదలయ్యాయి. చెరువులు, కుంటలను నిర్దాక్షిణ్యంగా కబ్జాలు చేసేశారు. వాటిపైనే బహుళంతస్తుల భవనాలు కట్టేశారు. ప్రైవేటు యూనివర్సిటీలు చెరువుల్లోనే వెలిశాయి. చెరువుల శాపమే తగిలిందేమో. ఇప్పుడు విద్యార్థులు పడవల్లో యూనివర్సిటీలకు వెళ్లాల్సినంతగా జలమయమైపోయింది. 3000కు పైగా చెరువులు, గుంటలు, సరస్సులు ఉండే చెన్నైలో ఇప్పుడు మిగిలినవి కేవలం 100 మాత్రమే. వాటిలో అసలు చెరువులనేవే ఇప్పుడు లేవు. అంటే కబ్జాసురులు ఎంత దారుణంగా జలవనరుల్ని మింగేశారో అర్థం చేసుకోవచ్చు. చెన్నై నగరానికి తలమానికంగా ఉండే పళ్ళికరణి సరస్సు 1965 ప్రాంతంలో ఇంచుమించు 15,000 ఎకరాల విస్తీర్ణంలో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు దాని విస్తీర్ణం అక్షరాల 1,500 ఎకరాలు మాత్రమే. అంటే భూబకాసురుడు ఈ సరస్సును ఎంత ఘోరంగా చెరపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ పాపం ప్రైవేటు వ్యక్తులదే కాదు, సాక్షాత్తు ప్రభుత్వము ఈ నేరంలో సమాన భాగస్వామిగా నిలవడమే అన్నింటినీ మించిన విషాదం. చెన్నై విమానాశ్రయాన్ని అడయార్ నదీ తీరాన నిర్మించారు. నదిలో కొంత భాగాన్ని పూడ్చి 2వ రన్వే నిర్మించారు. మిగిలిన నదిని విస్తీర్ణ ముసుగులో మాయం చేయడానికి ప్రభుత్వమే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐటీ కారిడార్ కోసం నగరాన్ని విధ్వంసం చేశారు. ఐటీ కంపెనీల కోసం ప్రభుత్వం 55,000 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ భూమి అంతా చెరువు గర్భాల్లోనిదే. అంటే చెరువులకు గర్భశోకం మిగులుస్తూ చెరువుల్లోని ఐటీ కంపెనీలను ఆవిష్కరింపజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. కొత్త భవనాలు కట్టిన ప్రాంతాల్లో అందమైన రహదారులు వేశారు. అయితే విస్తరించిన నగరానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. ప్రత్యేకించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. 1974లో చెన్నై నగర విస్తీర్ణం 426 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడు అది ఇంచుమించు 1200 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. వీటికి అనుగుణంగా 3000 కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించారు. కానీ డ్రైనేజీ వ్యవస్థ మాత్రం 900 కిలోమీటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ నిర్లక్ష్యమే చెన్నై కొంప ముంచింది. చెరువులు, కుంటలు, సరస్సుల కబ్జాల పాపమే చెన్నైకి శాపమైంది. నీళ్లు ఉండవలసిన చోటులో భవనాలు కట్టారు. ఇప్పుడు వాన చుక్క పడితే భవనాల్లోకి నీళ్లు వస్తున్నాయి. చెన్నై విషాదం పాలకులందరికీ ఓ గుణపాఠం కావాలి. ప్రత్యేకించి కొత్తగా రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు చెన్నై నుంచి పాఠాలు నేర్వాలి. ముంపు ప్రమాదాలను పసిగట్టి వాటికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి. దానికి ముందు చూపుండాలి. కాగితాలపై విజన్లు పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కృష్ణానది తీరాన కొండవీటి వాగు పక్కన నిర్మిస్తున్న అమరావతి నగరానికి పొంచి ఉన్న జల ప్రళయాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల సలహాలను మొదటి నుంచి పెడచెవున పెడుతున్న ఏపీ పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఓ చారిత్రక తప్పిదంలో కీలక భాగస్వాములవ్వడం ఖాయం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.